అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మే 13 జరిగేటువంటి ఎన్నికల సంబరానికి మిగిలింది ఇక కొన్ని రోజులే. ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ముందుకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. టీడీపీ, వైసీపీకి సంబంధించిన నాయకులు మనతో మాట్లాడడానికి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతుంది. ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ప్రభుత్వం ఏమీ అభివృద్ధి చేయలేదు, సంక్షేమ పథకాలు కూడా పెద్ద పీఠం వేయలేదు. అందుకోసం ఈసారి మనకు బ్రహ్మరథం పడుతుంది. గ్రామాల్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మంచి స్పందన ఉంది. సూపర్ 6 అనేది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని పెట్టాము. దాన్ని సూపర్ రాబోయే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. అదేవిధంగా చదువుకునే విద్యార్థులు ఇంట్లో ఎంతమంది ఉంటే కూడా అంతమందికి మేము 15,000 చొప్పున ఇస్తున్నాం. దానికి మంచి స్పందన ఉంది. అదేవిధంగా ఇంట్లో ఉండే 18 ఏళ్ళ పైబడి 50 ఏళ్ళ లోపల ఉండే ఇంట్లో ఉండే మహిళలు కూడా 1,500 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా గతంలో మనం దీపం పథకం అని పెట్టాము. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మళ్ళీ మనం పునరుద్ధరించి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈరోజు పెన్షన్ కూడా 4,000 ఇస్తున్నాం. మరి ఇవన్నీ చూసుకుంటే మంచి స్పందన ఉంది. అదే కాదు, ప్రజలు అభివృద్ధి కోరుతున్నారు. ఇక్కడ గత 5 ఏళ్ళుగా ఏమీ అభివృద్ధి నోచుకోలేదు. మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చూపిస్తాం. అంటే మరోవైపు చెప్తున్నారు కదా, 5 ఏళ్లలో సంక్షేమ పాటు అభివృద్ధి చేశాం, ఎక్కడ మంచినీళ్ళకి సమస్య లేకుండా తీర్చామని చెప్పేటువంటి పరిస్థితి కదా. ఇక్కడ మీ ప్రతిపక్ష నాయకులు ఎక్కడ తీర్చారు చూపిమనండి. 148 పంచాయతీలు ఉన్నాయి. ఏ పంచాయతీ పోయినా తాగునీరు సమస్య. ఈరోజు పెండ్లై పిల్లలు బయటికి పోయి ఉంటారు, కొడుకు ఏడో ఉద్యోగం చేస్తుంటాడు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? నీళ్ళు కొంటున్నారు. మనం సిటీలో ఎట్లయితే వాటర్ క్యాన్ కొంటారో అలా. మరి అది ఏం దీన పరిస్థితి? వనరులు ఉన్నాయి, నీళ్ళు ఎలా తెచ్చుకోవాలో మనం ఆలోచించాలి. అంతేగాని ఇంటింటికి నల్ల ఇవ్వచ్చు. ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పడగానే 6 నెలల సంవత్సరంలో అందరికీ నీళ్ళు ఇస్తాం. అంటే ఎందుకోసం దేవనకొండ మండల రైతుల గుండెల పై నుంచి ప్రవహిస్తున్న హంద్రీనివ కాలువ ఉంది. మరి కాలువ ఉన్నప్పటికీ కూడా నీటి సమస్య పరిష్కారం ఎందుకు కాలేకపోతుంది? ఇక్కడ ఉండే ఇంతకుముందు ఉండే రాజకీయ నాయకుల అసమర్థత. గతంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు దేవనకొండ మండలంలో పందికొండ రిజర్వాయర్ నుంచి దాదాపు 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని శాంక్షన్ చేశాం. మా ప్రభుత్వం టైం ఉన్నంతకాలంలో 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. అట్లా 10-20 చెరువులు నింపాం. ఆ రోజుకి 106 చెరువులు నింపాలని రెవెన్యూ మినిస్టర్ అప్పుడు కె కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. సరే, ఆగిపోయిందని ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని తీసుకోవచ్చు కదా. వనరులు ఉన్నాయి, అక్కడ నీళ్లు ఉన్నాయి. హంద్రీనివ పక్కనే ఉంది కాలువ, అక్కడ నుంచి పందికొండ రిజర్వాయర్ నింపుతున్నాం. మనం నింపి అన్నిటికీ చెరువులు నింపొచ్చు కదా. ఎందుకు చేయలేదు ఈ ప్రభుత్వం? మేము కూడా ఈరోజు ప్రజలకు హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం రాగానే మేము ఇంట్లో కూర్చోము, తిరిగేది ప్రతి గ్రామంలో ఎట్లయితే ఇప్పుడు ఓటు అడిగేదానికి తిరుగుతున్నామో ఆ రోజు కూడా మీ కష్టాలు ఏమి, మీకు ఏం పని చేయాలని తిరిగి ఒక లిస్టు తీసుకుని ఖచ్చితంగా సంవత్సరం లోపల అందరికీ వాళ్ళ సమస్యలు తీరుస్తాం. ఈ కరువు నెలలో నిత్యం వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి, నివారణ చర్యలు ఏం పట్టి చెప్పండి. వలసలు వెళ్ళేది నిర్వహించాలంటే మనకు వేదావతి ప్రాజెక్టు కావాలి. ఈరోజు వేదావతి ప్రాజెక్టు ఆ రోజు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు 1980 కోట్లతో శాంక్షన్ చేశారు గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి దాన్ని మనం ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మనం పని కూడా ప్రారంభించలేదు. ఈ ప్రభుత్వం పని ప్రారంభించింది కానీ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించలేదు. దాదాపు 120 కోట్లు పని చేశాడు. అక్కడ 6 కోట్లు మాత్రం చెల్లించేసరికి మళ్ళీ ఆయన డబ్బు అడిగేసరికి లేదన్నారు. ఇంకా ఆయన మూటములో సర్దుకొని వెళ్ళిపోయాడు. మనం అధికారంలోకి రాగానే మళ్ళా ప్రారంభిస్తాం. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి తీరుతాం. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం వల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు అవుతాయి. అధికారికంగా అది. మళ్ళీ అనధికారికంగా ఇంకొక 20-30 వేల ఎకరాలు. అన్ని ఎకరాలకు నీళ్ళు అయినప్పుడు మనమే కూలీలను వలస తెచ్చుకోవాల్సి వస్తుంటాయి, పక్క రాష్ట్రం నుంచో లేదా పక్క నియోజకవర్గం నుంచో. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే నాయకుల అసమర్థత వల్లే ఇక్కడ అభివృద్ధి లేదని కూడా నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మిమ్మల్ని కల్పిస్తే ఏం చేయబోతున్నాను? నన్ను కల్పిస్తే వేదావతి ప్రాజెక్ట్ చేస్తాం, తాగునీరు సమస్య తీరుస్తాం, ప్రతి పంచాయతీలో తాగునీటి సమస్య తీరుస్తాం, సీసీ రోడ్లు, డ్రైనేజు. మేమున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. దాదాపు 8 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. అంటే అది పేద ప్రజలకు ఒక ఆపద్బాంధం ఉన్నట్లు. ఈ ప్రభుత్వం అన్నీ కలిసి 2-3 కోట్లు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా. అలాంటివి ఎందుకు చేయాలంటే ఇప్పుడు పేద మహిళ సిజరీన్ ఆపరేషన్ చేసుకుంటుంది, ఆమెకు 30,000 ఇచ్చాం గతంలో. ఇప్పుడు కూడా రేట్లు పెంచింటే మళ్ళీ బిల్లు ప్రకారం డబ్బులు ఇస్తాం. నార్మల్ డెలివరీ కూడా 18,000 ఇచ్చాం. మరి అలాంటివన్నీ మేము ప్రజల్లో ఎడ్యుకేట్ చేస్తాం. మేము ఇంట్లో కూర్చోము. మా సార్ మమ్మల్ని ఇంట్లో కూర్చొని ఇప్పుడు గెలిచాక కూడా ప్రజల్లోకి వెళ్ళి అంటాడు. ప్రజలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారని అడిగితే వాళ్ళు బిల్లు ఇస్తారు మనకి.
వాళ్ళు తెచ్చేస్తాం. ఇలాంటివన్నీ ప్రజలకు మంచి పనులు చేస్తేనే మమ్మల్ని గుర్తిస్తారు. రైట్, మనతో మాట్లాడానికి కూటమి నేతలు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు పెట్టుకునేది అక్రమ సంబంధం కలిసి వచ్చినా కట్టకట్టుకుని వచ్చినా నేను సింగల్ అంటున్నారు జగన్, మీరేమంటారు? ఇప్పుడు రోడ్డు మీద కుక్కలు ఎన్నో అరుస్తుంటాయి, దానికి ర్యాబీసీ వచ్చింది అనుకో, ఇప్పుడు ఊరంతా జనాలు ఏకమై కడతారా లేదా? అదే చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఒక శని పెట్టింది, ఇష్టానుసారం అయిపోయింది, ఒక పద్ధతి పాడలేకపోయింది. ఇప్పుడు ఆలూరు నియోజకవర్గంలోనే ఉన్నాము. ఏ ఒక్క ఇటుక పిల్లనే వేసారా? పంచాయతీ నిధులు వదిలేరా? ఒక సిమెంట్ బస్తా అయినప్పుడు మనం దేనికండి సిద్ధము చెప్పండి? దేనికి సిద్ధము? ఎవడికి సిద్ధము? ప్రజా సమస్యలు తీర్చినప్పుడు కదా ఇలాంటి మాట్లాడాల్సింది. తాగునీరుకి ఏమైనా వేసారా? సాగునీరుకి ఏమైనా ఒక రూపాయినే ఖర్చు పెట్టారా? వేదావతి గురించి కావచ్చు, నగడవన గురించి కావచ్చు, అందరినీ గురించి కావచ్చు, ఏ ఒక్క దానిపైన ఒక రూపాయికి ఖర్చు పెట్టినప్పుడు దేనికి మరి ఇది? రోడ్ల గురించి అనండి, ఏ ఒక్క రోడ్డు పైన ప్రత్యేక శ్రద్ధ చూపించారా? ఏ ఒక్క సమస్య తీర్చలేదు వీళ్ళు. మరి అలాంటప్పుడు వలసలు అంటున్నారు కదా ఈరోజు మీరు. ఈ వలసలకి మనకు ప్రత్యేకంగా ఈరోజు తల్లి వందనం కింద ఒక్కొరికి 15,000 ఇస్తే, అప్పుడు నాకు తల్లిలు చెప్తున్నారు, ఇంతకుముందు ఒక పిల్లలు ఉండేవాళ్ళు, మాకు 3 పిల్లలు ఉంటే మాకు కష్టంగా అయ్యేది, ఇప్పుడు మేము బాగా చదివించుకోవచ్చు. సో తప్పకుండా అది చాలా యూజ్ అవుతుంది. పనిలో దొరికినప్పుడు నెలకు 1500 ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక రకంగా అరికట్టచ్చు. మీరేమో మీ నాయకుడు ప్యాకేజీ కోసం మీరు మాత్రం జెండా మోసే కూలీలే అనేటువంటి ప్రధానంగా విమర్శిస్తున్నారు వైసీపీ నాయకులు. ఏమిప్పుడు మనకు బాధ్యత, ఒక బరువు బాధ్యత తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలి ఈరోజు. సో ఈరోజు మన నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమా, లేక ఏ నాయకత్వం అయినా కానీ ప్రజలకు పని చేయగల, మనము శాసించడానికి వచ్చేసి ఏదో మన చేయడానికి రాకూడదు, సహాయపడడానికి రావాలి. మనం అన్నదమ్ములకి, అందరికీ, అక్క చెల్లెలకి అందుబాటులో ఉండి సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానే విధంగా ఆలోచించాలి. కానీ ఏదో కొన్ని కూచెకుక్కలు ఉరుగుతూ ఉంటాం, మనం అంటే పట్టించుకుంటామా? మనము నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తో పాటు సంక్షేమ పథకాన్ని సమకూలంగా చేసుకోగలగాలి. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా మరి వాళ్ళు? ఎంతమంది నిరుద్యోగాలు ఉన్నారో ఆలోచించండి. మరి నిజంగా చెప్పండి, ఎంతమంది డిఎస్సీ వదిలేరా? అప్పుడు వాళ్ళు సిపిఎస్ రద్దు అన్నాడు, వదిలేరా? ఇరిగేషన్ మీద ఎంత పోలవరం అన్నారు, ఏమన్నారు? మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని మడత పెట్టాడు ఆయన? ఫస్ట్ మడత పెట్టాల్సింది వాళ్ళకే కదా. వాళ్ళు మడత పెట్టేస్తే ఇంకా భవిష్యత్తులో సిద్ధం కాదు కదా, ఎక్కడ పోయి సందులో దాక్కుంటారు ఇంకా. రైట్, నియోజకవర్గంలో ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది, ప్రజల నుంచి స్పందన వస్తుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఏది అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు కాబట్టి తప్పనిసరిగా ఓడించండి, వచ్చేటువంటి కూటమి అభ్యర్థులను గెలిపించడానికి కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.